సంఘానికి ఇక్కడ ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా యేసునామములో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు అయితే నేను ఇక్కడి నుంచి కదలకుండా మాట్లాడమని చెప్పారు బ్రదరు. నేను ఇక్కడే ఉండి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ఈరోజు మన వాక్య ధ్యానం చేసుకునే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ హృదయాల్ని దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలండి. నేను ప్రార్థన చేస్తే నా సమస్య తీరిపోతుంది, నేను వాక్యం వింటే నా సమస్య తీరిపోతుంది, ఈ చర్చ్ పాస్టర్ ఎవరైనా ఉంటే ఆయన ప్రార్థన చేస్తే నా సమస్యలు తీరిపోతాయి, నా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, నా కుటుంబం, ఇవన్నీ లేవు. ఇవన్నీ జరగవు. వాక్యాన్ని నీ హృదయంలో నింపుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతాయండి. వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం ఉంటుంది. వాక్యం నీ హృదయంతో ఉన్నప్పుడు నీ సమస్యలన్నీ తీరుతాయి. వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు మరి నీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా తీరుస్తాడు దేవుడు. అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఏమంటే మన వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించచ్చు, దివారాత్రము దానిని దివారాత్రం అంటే ఇంకా చదువులు ఉద్యోగాలు మానేసి కాదు. వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు ఏ పని చేస్తున్నా నీ హృదయం దేవుని యందు సంతోషిస్తుంది. మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తాం ఇంకా ఒక నెల తర్వాత కనుక నేను ఈ సంఘాన్ని కోరేది ఏమంటే వాక్యాన్ని మీ హృదయాల్లో నింపుకోండి చాలు. ఇంకా మీరు ఏం అడగొద్దండి, అన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ఈరోజు నేను కీర్తనలో 2వ అధ్యాయం ధ్యానం చేయాలనుకుంటున్నాను. మీ ముందు 2వ అధ్యాయంలో 12 వచనాలు ఉన్నాయి. మరి 3, 4, 5, 6 వచనాల మీద ధ్యానం చేస్తూ మిగతా వచనాలు కూడా నేను ముగించేకి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, 2వ అధ్యాయం తీయండి. వచనం వెంబడి వచనం నేను ధ్యానం చేసుకుంటూ పోతాను. అంటే ధ్యానం చేయమన్నాం కదా, ఎట్లా చేస్తాము ఈ ఒక్క అధ్యాయం మీకు చూపిస్తాను, తర్వాత నుంచి మీరు చేసుకుందరు. ఇది మొదటి వచనం చూస్తే ఏమనుంది? అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. నేను వాక్యంలో పోయే ముందు ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీ జీవితంలో అల్లరి ఉందా? నీ జీవితంలో అల్లరితో కూడిన ఆటపాట్లు ఉన్నాయా? మరి వ్యర్థమైన ఆలోచనలు నీ బ్రెయిన్లో, నీ మెదడులో ఉన్నాయా? నీ మనసు అంటే ఇది, నీ మనసులో వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయా? ఈ మన జీవితాలు ఇవన్నీ తీసేయాల. ఇవి 2 అల్లరి, ఈ వ్యర్థమైన ఆలోచనలు అనేవి నీలోనే కాదు, నీ కుటుంబంలో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో, ఈ ప్రపంచమంతా ఉంది. దావీదు ఇది ప్రవచనాత్మకంగా ఈ వచనం రాశాడు. ఈ రెండవ అధ్యాయం రాశాడు. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. 150 కీర్తనలో కొన్ని అధ్యాయాలు చాలా ప్రవచనాత్మకంగా ఉంటాయి. దీన్ని మీకు నేను వివరించక చూస్తాను. 1 by 1 వచనం వెళ్ళిపోదాం. దావీదు ఎప్పుడు రాశాడు ఈ కీర్తనలు? ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందండి? ఆదాము నుంచి అబ్రహాంకి 2000 సంవత్సరాలు అని చెప్పాను నేను పోయినసారి వచ్చినప్పుడు. అబ్రహాం నుంచి ఆదాముకి ఒక 1000 సంవత్సరాలు లెక్క వేసుకోండి. ఆదాము నుంచి అబ్రహాం నుంచి యేసుక్రీస్తుకి 2000 సంవత్సరాలు అనుకుంటే, యేసుక్రీస్తు నుంచి ఆదాముకి దావీదుకి 1000 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు పుట్టకముందు 1000 సంవత్సరాలకు ముందే దావీదు ప్రవచించాడు. యేసుక్రీస్తుని గురించిన ఈ 2వ అధ్యాయాన్ని దావీదు 1000 సంవత్సరాలకు ముందే రాశాడు. చూసుకోండి 2వ కీర్తన ఎంత గొప్పగా ఉంటుందో. 3000 సంవత్సరాల క్రిందట రాశాడు దావీదు. యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు అయింది, దావీదు పుట్టి 3000 సంవత్సరాలు అయింది. కనుక దావీదు 3000 సంవత్సరాల క్రిందట రాసిన ఈ కీర్తన ఈరోజు చూస్తే నీ జీవితంలో ఉంది, ఈ దేశాల్లో ఉంది, ఈ ప్రవచనాల్లో కూడా ఉంది. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 25, 26 వచనాల్లో ఏమంటాడు? ఇదే వచనాన్ని రిపీట్ చేస్తాడు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడినే దావీదు నోట పలికించింది. ఎప్పుడు పలికించాడు? 3000 సంవత్సరాల కిందటే దేవుడు పలికించాడు. ఈ రోజున్న వాస్తవాలను, ఈ రోజున్న పరిస్థితుల గురించి కూడా. దేవుని వాక్యం సజీవం కనుక ఇంకా 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇది సజీవంగానే ఉంటుంది. జీవవాక్యం ఇది. మరి అల్లరి వ్యర్థమైన ఆలోచన ఈరోజు దాని మీదే చేస్తాం. భూరాజులే లేచిరి, అధికారులు ఏకంగా కూడుకున్నారంటే ఎవరి మీదకండి? యేసుక్రీస్తు మీదకి భూరాజులు అల్లరి చేస్తున్నారు,
దేశాధినేతలు భూరాజులు అంటే అప్పట్లో రాజులు ఉన్నారు, ఇప్పుడు ప్రధానమంత్రులు కానీ ఎవరు ప్రెసిడెంట్లు కానీ ఎవరన్నా. మీరు గమనించారా? ప్రపంచంలో దేశాలన్నీ కూడా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నారు. ప్రతి దేశము, మన దేశమని ఈ దేశమని ఆ దేశమని లేదు, అన్ని దేశాల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా అల్లరి జరుగుతుంది, దేవునికి వ్యతిరేకంగా కార్యాలు ఆలోచనలు జరుగుతూ ఉన్నాయన్నమాట. 1వ వచనమే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఈ యేసుక్రీస్తు అనగా ఇక్కడ యేసుక్రీస్తు అనే పేరు రాయాలి కదా, అభిషక్తుడు అని రాయబడి ఉంది. అభిషక్తుడు అంటే యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు గురించిన కీర్తనలో ఇది 1వ వచనము, రాబోయే క్రీస్తుని గురించి చెప్పిన వచనం ఇది. మరి యేసుక్రీస్తు పుట్టకముందే 1000 సంవత్సరాల క్రితమే రాయబడిన ఈ యొక్క కీర్తన ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాము. 2వ వచనంలోకి చూడండి. 2వ వచనం చూడండి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు. ఎవరు చెప్తున్నారు? ఈ రాజులు, ఈ భూరాజులు ఏం చెప్తున్నారంటే ప్రజలతో, ప్రజలకున్న కట్లు తెంచేద్దాము, వారికి ఉండే పాశాలని ఏం చేద్దాం? పారేద్దాం. అంటే పాశం అంటే తాళ్ళు, కట్టేసిన తాళ్ళని మనం పడేద్దాము అని చెప్పుకుంటా ఉన్నాం. ఇది ఎలా ఉందంటే, దేవుడు మనకి ఎన్నో కట్టడలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, పాత నిబంధన కాలంలోకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. అవన్నీ అనుసరించడమే వీళ్ళకి బానిసత్వం కింద ఉంది. ఇది బాగా గమనించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలు నడపాలంటే మనం బానిసత్వంలో ఉన్నట్టు. బానిసత్వం అంటే ఏంటి? నువ్వు చెప్పినట్టు నేను వినాలా. సో ఇప్పుడు నేను దేవుడు చెప్పినట్టు వినాలా. ఇది నాకు పెద్ద కట్టేసినట్టు అయిపోయిందనమాట. ఎలాగా? పాపం చేయకుండా, నా ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా ఇట్లా ఉంది కనుక మరి వీళ్ళు రాజులు ఏం చెప్తున్నారంటే ప్రజల్ని ఎలా రెచ్చగొడుతున్నారంటే, మీకున్న కట్లని మేము తెంచేస్తాము, మీకున్న తాళ్ళని మేము పడేస్తాము అని చెప్పేసి రెచ్చగొడతా ఉన్నారు. ఇది ఎలా ఉందంటే, ఈ దేశాల్ని ప్రపంచాన్ని పరిపాలిస్తున్న వాళ్ళే నిజమైన దేవుడికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు. పాత నిబంధన కాలంలో రాజులు, ప్రవక్తలు, యాజకులన్నీ ఉండేవాళ్ళు కదా, వాళ్ళని అభిషేకించి వాళ్ళని చేసేవారు. ఆ విధంగా తండ్రి అయిన యెహోవా యేసుక్రీస్తుని అభిషేకించి మన మధ్యకి పంపించాడు అనమాట. 3వ వచనానికి రండి. 2వ వచనం 1వ వచనం కంటిన్యూ అవుతుండగానే 3వ వచనంలోకి రండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుడు అంటే యేసుక్రీస్తుకు విరోధంగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచించేస్తున్నారు. చూడండి, అసలు ఏలికలు ఏకీభవించరు. నా దేశానికి ఇంకొక దేశానికి సరిపడదు, పాకిస్తాన్కి ఇండియాకి సరిపడదు, ఆంధ్రప్రదేశ్లో జగన్కి చంద్రబాబుకి సరిపడదు. అయితే యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా రావాలంటే రాజులు కూడా ఏకమైపోతున్నారంట. అందరూ, అన్ని దేశాలు ఏకమైపోతున్నాయి. ఎందుకు? ఇది మనము బంధించున్నాం కనుక మనకి ఇది వద్దని చెప్పేసి అన్నమాట. ఇప్పుడు తిరుగుబాటు, పాపం నిండిన మానవ హృదయము ఈ విధంగానే ఉంటుంది. ఇది ఎలాగుంటుందంటే, దేవుడిచ్చే ఆజ్ఞలన్నీ మమ్మల్ని బంధించే బంధకాలుగా ఉంటాయి. దేవుడిచ్చిన ఆజ్ఞలు, ఈ ఆజ్ఞల నుంచి బయటకు వచ్చేస్తే మనకేమొస్తుంది? స్వతంత్రంగా ఉండొచ్చు అనుకున్నారు. యాక్చువల్గా ఈ ప్రపంచం ఏమనుకుంటుందంటే, దేవుడు తన ఆజ్ఞల ద్వారా మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, దాన్నేమో బానిసత్వంలో ఉన్నాం అనుకుంటుంది. పాపంలోకి పోతున్నారు. అది యాక్చువల్ బానిసత్వం. నేను విచ్చలివిడిగా నా ఇష్టం వచ్చినట్టు పాపం చేసుకోవచ్చు, దేవుడిని వదిలేస్తే. అందుకే బుద్ధిహీనులు దేవుడు లేడని అంటారంట. ఎందుకు? దేవుడు లేడంటే ఎట్లన్నా బతకొచ్చు కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు. దేవుడికి ఆజ్ఞలేమో బానిసత్వం అంటున్నారు, పాపంలో ఉండడం స్వేచ్ఛగా ఉన్నాను అనుకుంటున్నారు. తల్లిదండ్రులు చూడండి, యవనస్తులను కంట్రోల్ చేస్తూ ఉంటే యవనస్తులు ఏమనుకుంటారు? అబ్బా, ఈ తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా కంట్రోల్ చేస్తారప్ప, నాకు ఒక ఉద్యోగం వచ్చేస్తే నేను స్వతంత్రుడిని అయిపోవచ్చు అనుకుంటారు. ఉద్యోగం వస్తూనే ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తూనే అన్ని రకాల వీటికి విచ్చలవిడితనాలకి అలవాటు పడతారు. అందరూ కాదు, నేను కొంతమంది గురించి చెప్తున్నాను అనమాట. సో మనిషి ఏమనుకుంటాడంటే, దేవుల్లో ఉండుంటే చాలా కంట్రోల్గా ఉండాలి కనుక దేవుడి నుంచి పక్కకు వచ్చేస్తే నీ ఇష్టానుసారం నువ్వు పాపం చేసుకుంటూ ఉండొచ్చు కనుక ఇది నువ్వు చేసినట్టు కాదు. కానీ రాజులు, భూరాజులే ఈ విధంగా దేవునికి తిరగబడి ఉంటున్నారన్నమాట. ప్రపంచంలో ఎక్కడన్నా చూడండి శాంతి ఉందా? ఆంధ్రప్రదేశ్లో శాంతిగా ఉన్నారు ఇప్పుడు ప్రజలంతా. రాజకీయ నాయకులు 2 పార్టీలు కొట్లాడుకోవడంతోనే సరిపోతుంది. తెలంగాణలో సుఖ సంతోషాలతో ఉన్నారా?
మహారాష్ట్రలో ఉన్నారా, కాశ్మీర్లో ఉన్నారా, ఎక్కడ చూసినా అశాంతి. కనీసం కుటుంబంలో శాంతి ఉందా? కుటుంబాల్లో కూడా శాంతి సమాధానాలు లేవు. ఎందుకంటే దేవుని వాక్యము నీ హృదయంలో లేదు. ఇప్పుడు కొంత మనం చరిత్రలోకి పోదాం. దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎప్పటి నుంచి? బాబేలు గోపురం కట్టారండి. ఆదికాండం 11వ అధ్యాయంలోనే ఎక్కడ ఉంటుంది. అవన్నీ తీయొద్దండి. ఇప్పుడు ఎందుకు కట్టారో తెలిసిన? దేవుడు అన్నాడు, అయ్యలారా మీరందరూ ప్రపంచమంతా విస్తరించండి, మీరందరూ ఒకే కుటుంబం ఒక చోట అందరూ విస్తరించండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే అందరం కలిసి ఒకే చోట ఉందామని 360 సంవత్సరాలు ఒకే చోట ఉండి అక్కడ బాబేలు గోపురం అంటే అందరూ ఒకే చోట ఉండేట కట్టుకుని నోవహు కాలంలో ప్రళయం వస్తే అందరూ మునిగి చచ్చిపోయారు. అలా మునిగిపోకుండా ఒకవేళ దేవుడు జలప్రళయం రప్పిస్తే మనం ఆకాశం మట్టుకు పైన కూర్చుని ఉందాం అనుకుని వీళ్ళు తెలివి చూడండి ఎట్లుంటుందో. మనం ఆకాశం పై వరకు కట్టేసుకుంటే అక్కడ ఉండొచ్చు, కింద జలప్రళయం ఉంటుంది, మనం పైన బతికేయచ్చులే అనుకుని దేవుడికి విరోధంగా చేశారు. రోమ సామ్రాజ్యం వచ్చింది. రోమ సామ్రాజ్యం కూడా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా పరిపాలన చేసింది. మరి యేసుక్రీస్తుని చంపే వరకు కూడా పోయింది. ఇలా దేశాలన్నీ కూడా చేస్తాను. నేను బైబిల్ చూసినట్లయితే ఫరో ఉన్నాడు. యెహోవా ఎవడని ప్రశ్నించిన మొనగాడు ఫరో. ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు అంటే ఇష్టం లేదండి ఎవరికి. అనుకుంటున్నారేమో నీకు కూడా ఇష్టం ఉందని. నీ జీవితంలో అల్లరి వ్యర్థమైన ఆలోచనలు అంటే దేవుడు అంటే నీకు కూడా ఇష్టం లేదని అర్థం. మరి నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు. దేవుడేమో నన్ను తప్ప వేరే వాళ్ళని పూజించుద్దంటే నెబుకద్నెజరు తన విగ్రహాన్ని పెట్టి నేనే దేవుడిని, నన్నే పూజించండి అని చెప్పినాడు. సో ఇప్పుడు కాదు దేవుడికి వ్యతిరేకము, మొదలైనప్పటి నుంచి, సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా మరి వ్యతిరేకంగానే ఉంది. బైబిల్లో 1-2-3 ఉదాహరణలు మీకు చెప్తాను. బైబిల్లో అతల్య అనే ఒక స్త్రీ ఉంది. అతల్య వాళ్ళ అమ్మ వచ్చేసి యెజబేలు దుర్మార్గురాలైన స్త్రీ అని ఉంటుంది. అతల్య ఆమె కన్నా దుర్మార్గులైన స్త్రీ. దేవుడు ఏం చేస్తాడంటే దావీదుతో ఒక నిబంధన చేస్తాడు. నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది అంటాడు. దావీదు ఉంటాడా? దావీదు కొడుకులు ఉంటారా? దావీదు సంతానం నుంచి వచ్చే యేసుక్రీస్తు, దావీదు సంతానమే కదా యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు రాజ్యం తరతరాలు ఉంటుందని, దావీదు వంశంలో యేసుక్రీస్తు పుడతాడని యెహోవా దేవుడు ఒక నిత్య నిబంధన చేస్తాడు. చేస్తే సైతాను కుట్రలు పన్ని ఒక్కొక్కరిని వాడుకుంటున్నాడు అనమాట. ఎట్లా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. అతల్య ఏం చేస్తుందంటే, అతల్య వాళ్ళ హస్బెండ్ చనిపోతాడు. చనిపోతే వెంటనే దావీదుకి ఉన్న మనవలు మొత్తం చంపేస్తారు. అంటే ఏంటి? యూదాలో రాజులే లేరు, ఇంకా యూదా వంశమే లేదు. సైతాను ఆలోచనలు అట్లుంటాయి. యూదా వంశం నాశనం చేసేయాలని ఆ మనవళ్ళు అవుతారు. అతల్యకి మనవళ్ళందరినీ చంపించేస్తుంది, అంటే యూదా వంశస్థులందరినీ. అయితే దేవుని ప్రణాళికలను బట్టి ఒక యాజకుడు ఒక దావీదు మనవడిని ఒకరిని బతికించుతారు. మళ్ళీ దావీదు వంశం స్టార్ట్ అయింది. అంటే దావీదు వంశంలో యేసుక్రీస్తు వస్తాడంటే దావీదు వంశాన్ని నిర్మూలన చేస్తారు. ఇది సైతాన్ ఆలోచనలు. సైతానికి ఎందుకు ఇష్టం లేదన్నది కూడా నేను ముందు చెప్తాను మీకు. మరి అతల్య ఆ రకంగా చేయాలనుకుని దేవుణ్ణి దావీదు వంశాన్ని నిర్మూలన చేయనప్పుడు దేవుడే మరి దాన్ని కాపాడాడు. తర్వాత మీకు అందరికీ ఎస్తేరు గ్రంథం తెలుసు. ఎస్తేరు గ్రంథంలో హామాన్ అనే అతను ఉన్నాడు. 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపేసి ఆర్డర్ ఇచ్చేసాడు. ఎంత దారుణం అండి. అందులో ఇండియా కూడా ఉంది ఆ సంస్థానంలో. 127 సంస్థానాలు అంటే సంస్థానాలే దేశాలు అనుకుంటే 127 దేశాల్లో ఉన్న యూదులందరినీ చంపేస్తారు. ఇది ఆజ్ఞ వెళ్ళిపోయింది. యూదులందరూ వెయిట్ చేస్తున్నారు, పలానా తేదీని మనం చంపేస్తారని. ఇంకా వాళ్ళు ఎదురు తిరగకూడదు, వాళ్ళు ఎదురు తిరిగట్లేదు, అట్లే ఉంటారు. ఇంకా ఎదురు తిరిగి వేరే వాళ్ళని చంపేకి లేదనమాట. రాజు ఆజ్ఞించాడు కనుక వీళ్ళు చచ్చిపోవాల్సిందే. ఎదుటోడు వచ్చి నేను చంపుతుంటే నువ్వు చచ్చిపోవాల్సిందే. ఇప్పుడు చూడండి, రోడ్ల మీదకి ఇటు చంపేస్తుంటే ఆడు ఏం చేయలేడు, చచ్చిపోవాలంతే. అయితే ఒకవేళ యూదులందరూ చనిపోయింటే యూదారాజు యేసుక్రీస్తు ఎలా పుట్టిండేవాడు? ఎస్తేర్ అనే స్త్రీ ద్వారా దేవుడు మళ్ళీ యూదా జాతిని అందరినీ రక్షించాడు. 127 సంవత్సరంలో ఎవరు చనిపోలేదు, అందరూ బతికారు. బైబిల్ కాలంలో అలా జరిగింది. అంతేనా? 20వ శతాబ్దం అంటే 1900 నుంచి 2000 సంవత్సరం వచ్చే లోపల హిట్లర్ అనే నియంత కూడా యూదా జాతిని మొత్తము నిర్మూలన చేసేది. చూడండి, ప్రపంచంలో ఈ రోజు కూడా యూదా జాతిని నిర్మూలన చేయాలని. ఎందుకు? యూదా గోత్రపు సింహము రాకూడదు ఇక్కడికి. వింటున్నారా?
వాక్యం మీ హృదయాల్లో వినండి. ఎందుకంటే మీరు మామూలుగా విన్నట్టుండదు, ఇది జ్ఞానంతో కూడింది కనుక మీరు బైబిల్ ధ్యానం చేసి ఒక్క వచనంలో ఎన్ని ఉన్నాయన్నది మీరు చూసుకోవాలి. చూడండి, హిట్లర్ ఏం చేశాడంటే 1939-40 సంవత్సరాల మధ్య రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. 60 లక్షల మంది యూదులను చంపేశాడండి, గ్యాస్ పెట్టి 60 లక్షల మంది యూదులను చంపేశాడు. ఎందుకు? దేవుని పిల్లలు ఉండకూడదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో చెప్తారు ఎవరన్నా? ఈ రోజుకి యూదా జనాభా ఎంతో తెలుసా లెక్కలు? ఇజ్రాయెల్ దేశంలో ఈరోజు వచ్చేసి 98 లక్షలు ఉన్నారు. 98.5 కరెక్ట్గా చెప్పాలంటే 98.5 లక్షల మందే ఉన్నారు. కానీ 1939లోనే, అంటే దాదాపుగా 90 సంవత్సరాల కిందటే 60 లక్షల మంది యూదులను చంపేశారు. వాళ్ళు కూడా ఉండుంటే యూదులు ఎంతమంది అయి ఉండేవాళ్ళండి? సో ప్రతిసారి యూదుల్ని, దేవుని బిడ్డలు సంహారం చేస్తూనే ఉంటాడు సైతాను, దేవుడు రక్షిస్తూనే ఉంటాడు. ఈరోజు కూడా ఇజ్రాయెల్ జనాభా 1 కోటి మంది లేరండి. ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో 1 కోటికి చేరుకుంటుంది. అప్పుడు లోపల ఎన్ని యుద్ధాలు వస్తాయి, ఎంతమంది మరి జనాభా తగ్గిపోతుందో తెలియదు. అయితే యూదులు అక్కడ మాత్రమే లేరు, ప్రపంచంలో దేశాలన్నింటిలో ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకుంటే 1,60,00,000 మంది వరకు ఉన్నారు యూదులు. ఇజ్రాయెల్ దేశంలో 9.5 లక్షలు, మిగతా జనాభా అంతా అమెరికాలో సుమారు ఉన్నారు. ఒక 60 లక్షల మంది వరకు అమెరికాలోనే ఉంటారు, 60 లక్షల పైన ఇంతమంది ఉన్నారు. అయినా కూడా వీళ్ళందరి మీదే వ్యతిరేకమే. ఇప్పుడు ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతూనే ఉంది, నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంది. 1 కోటి మంది లేకపోయినా కూడా ఇజ్రాయెల్ని దేశించే దేశం ఏది కూడా ఈ ప్రపంచంలో లేదండి. ఇజ్రాయెల్ని ఓడించే సమయం ఏదన్నా వచ్చిందంటే దేవుడు పైనుంచి ఇక్కడికి దిగి వస్తాడన్న సమయం ఆసన్నమైందని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఈ రహస్యం, ఈ 2వ అధ్యాయం రహస్యం. ఇజ్రాయెల్ని ప్రపంచంలో ఏ దేశము ఓడించలేదు కూడా. ఒకే ఒక సమయం వస్తుంది, ఇజ్రాయెల్ ఓడిపోయే సమయము, అప్పుడు కూడా ఓడిపోదండి. ఇంకా అప్పుడు 2వ రాకడ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే రోజు అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతుందో అది మనం అందరం గమనిస్తూ ఉండాలి. ఈ రకంగా ఇదే కాదు, హిట్లరే కాదు, ఇరాన్ అధ్యక్షుడు ఉన్నాడు. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేస్తానంటాడు. ఇది దేవునికి వ్యతిరేక కుట్రలు పన్నడమే, ఆలోచన చేయడం, ఏలికలంతా ఏకీభవించి ఆలోచన చేయడం అంటే ఇదే. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం ఉండకూడదంట. ఉంది, ఎంత ఉంది? అనంతపురం జిల్లా అంత చిన్నగా ఉంది, ఎక్కడ కనపడినంత ఇది ప్రపంచానికంతా సెంటర్ ప్లేస్లో అది ఉంది. మరి ఇలా దేవునికి వ్యతిరేకంగా కూడుకోవడం అన్నది సైతాను ప్రణాళిక. దేవుడి ప్రణాళికలు అమలు చేయాలనుకున్నప్పుడల్లా సైతాను ఆ ప్రణాళికలన్నింటినీ చెడిపేస్తూ ఉంది. ఎలా చెడుపుతూ ఉందంటే, ఈ భూమిని ఏలే అధికారం ఎవరికి ఉందండి? ఆది కాండంలో చూసినట్లయితే దేవుడు మనకిచ్చాడు, ఆదామవ్వలకి ఇచ్చాడు. ఈ భూమిని అంతా ఏలండి, ఈ భూమిని అంతా పరిపాలించండి, ఈ భూమి అంతా మీదే. సైతానికి అది ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఒకప్పుడు సాతాను ఏదైనా వనంలో ఉన్నది. ఎహెజ్కేలు 28వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అది సైతాన్ ఎక్కడుంది? ఏదైనా వనంలో ఉండేది. సైతాన్ని వెళ్ళగొట్టేశాడు దేవుడు. ఇప్పుడు ఈ భూమి మీద ఎవరికి ఇచ్చాడు? ఆదామవ్వలకి ఇచ్చాడు. అక్కడి నుంచి మొదలైంది సాతాను ప్రణాళిక. వెంటనే అవ్వతో ఆ పండు తినిపించింది, భార్య మాట విని ఆదాము తిన్నాడు, వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసారు. ఈ భూమి మీద ఆ విధంగా సైతాను మళ్ళీ ఈ భూమిని ఏలేకి అధికారాన్ని సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి సైతాను బైబిల్లో ప్రతి ఒక్కరిని వాడుకుంటానే ఉన్నాడు. 1వ రాజులు, 2వ రాజులు, దినవృత్తాంతాలు 1, 2 చదివితే అంత రాజుల గురించి ఉంటుందండి. నేను అవన్నీ చెప్పను, కానీ సమయాన్ని బట్టి ముందు రాజులుగా సౌలు వచ్చాడు. సౌలు దేవునికి వ్యతిరేకంగా చేశాడు. దావీదు వచ్చాడు, బాగానే పరిపాలన చేశాడు. దావీదు కొడుకు సొలొమోను వచ్చాడు, తను చెడిపోయాడు, రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఇజ్రాయేల్ రాజ్యం యూదా రాజ్యంగా విడిపోయిందండి. అంటే ఇవన్నీ సాతాను కుట్రలు. సౌలు చెడిపోయాక సాతానే, దావీదు పాపం చేయడానికి సాతాను ప్రేరేపణే. వాక్యం అప్పుడు లేదు దావీదు హృదయంలో. మళ్ళీ సొలొమోను చాలా పాపాలు చేశాడు, అన్యుల స్త్రీలను చేసుకున్నాడు కనుక అన్యుడిగా అన్ని రకాలుగా చేశాడు. దేశం విడిపోయిన తర్వాత ఇజ్రాయేల్ దేశాన్ని 19 మంది రాజులు చేశారండి. 19 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ చరిత్ర అంతా చూస్తే 19 మంది రాజులు ఒక్కడు కూడా మంచోడు లేడండి. అందరూ చెడిపోయిన రాజులే, అందరూ దేవునికి వ్యతిరేకంగా చేసిన రాజులే వాళ్ళు. యూదాని 19 మంది రాజులు, అతల్య అని ఒక స్త్రీ పరిపాలన చేశారు. అంటే 20 మంది యూదా దేశాన్ని పరిపాలన చేసింది. ఈ 19 మంది రాజుల్లో 8 మంది మాత్రమే మంచోళ్ళు,
మిగతా 12 మంది చెడ్డోళ్ళే. 20 మంది కదా అతలేత కలుపు, మిగతా 12 మంది చెడ్డోళ్ళే. అంటే పరిపాలకులు ఎవరు కూడా మంచోళ్ళు లేరు. ప్రజలు మంచోళ్ళకి ఎవరు తయారు చేస్తారు? కేవలము దేవుని వాక్యం మాత్రమే నిన్ను పరిపాలన. సాతానుకు కావాల్సింది కూడా ఇదే. భూరాజులు అందరూ కూడా దేవుని మీద ఆధారపడకుండా మేమే పరిపాలన చేయాలి, మేమే చేయాలా, నేను ఇంకొక 30 సంవత్సరాలు నేనే పరిపాలన చేస్తానంటాడు ఒకటి. దేవుడు ఎప్పుడు ప్రాణం తీస్తాడో తెలియదు, అయినా ఇప్పటికీ అట్లే మాట్లాడతారు. నేనే అంటాడు రష్యా అధ్యక్షుడు, నేనే అంటాడు ఇక్కడ చంద్రబాబు, నేనే అంటాడు అక్కడ మోడీ, నేనే పరిపాలన చేయాలనుకుంటారు. దేవుడు ఎవరిని పెడతారో వాళ్ళు పరిపాలన చేస్తారండి. మనం అనుకుంటే మనం ఓట్లేస్తే వచ్చేవాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా. రోమన్లంతా కూడా మొత్తం ప్రపంచాన్ని మేమే వెళ్ళాలనుకున్నారు. ఈ ప్రపంచం అంతా దేవునికి సంబంధించింది. రోమన్ దేశమే, రోమన్ అంతా చిదిగిపోయి ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది. హిట్లర్ కూడా అట్లే అనుకున్నాడు. అంతేకాదు అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఆయన ఉండేవాడు, ప్రపంచం అంతా జయించాను అనుకుని లాస్ట్కి చచ్చిపోయాడు అధ్వానంగా, 40 years రాకుండానే. వేస్ట్ అయిపోయింది. చేయి చూపించాడు ఖాళీ, సాధించేది ఏం లేదు మనం ఈ జీవితంలో. మనం ఏదన్నా సాధించాలంటే ఈ వాక్యం ద్వారా మాత్రమే సాధించగలుగుతామని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవుడు నవ్వుతాడు అన్నమాట. అది మీరు చూసారా? 4వ వచనంలోకి రండి ఒకసారి. 4వ వచనం, నేను 3వ వచనం ముగించాను. ఇప్పుడు 4వ వచనంలోకి రండి. ఆకాశమందు ఆసీనుడగవాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఎక్కడన్నా దేవుడు నవ్వడం చూసారా మీరు? అసలు బైబిల్ అంతట్లో యేసుక్రీస్తు ఎప్పుడు నవ్వినట్టు చూసారా? ఆయన కన్నీళ్ళు విడిచాడు, కనికరంతో నింపబడ్డాడు, ఎంతో ఎప్పుడు బాధలు అనిపించాడు, కానీ నవ్వినట్టు చూడలేదు. కానీ ఇక్కడ మాత్రం దావీదు 3000 సంవత్సరాల కింద రాశాడు, ఆకాశమందు ఆసీనుడగవాడు నవ్వుచున్నాడు. ఎందుకంటే ఈ రాజులు ఎంతటోళ్ళండి, ఊపిరి ఆగిపోతే, గుండె ఆగిపోతే చనిపోయేవాళ్ళు. వీళ్ళే మేము దేవుడికి వ్యతిరేకంగా ప్లాన్ చేయాలనుకుంటే నిత్యము ఉండే నిత్యమైన దేవుడు నవ్వురాదా? దేవుడు నవ్వుతున్నాడని చెప్పాడు. ఈరోజు మన టాపిక్ ఇదే. ఎందుకు నవ్వుతున్నాడు దేవుడు? మరి హిట్లర్ కానీ, అలెగ్జాండర్ కానీ, రోమన్లు కానీ, ఎవరన్నా రాజులు కానీ, అతల్య కానీ, ఇంకా కొంతమంది, వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా చేయగలిగారా? చేయలేదు. ఎంతో కొంతవరకు చేయగలిగారు. 60 లక్షల మందిని చంపితే ఏమైంది? ఇజ్రాయెల్ దేశం వచ్చింది. దేవుని ప్రణాళికలు దేవుడు. ఎందుకు దేవుడు నవ్వుతాడంటే మనుషులు ఏమి చేయలేరండి. ఆ విషయం తెలియక వెళ్ళి విర్రవీగుతూ ఉంటారు మనుషులు. అది నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, నీ జిల్లాలో కానీ, నీ రాష్ట్రంలో కానీ, నీ దేశంలో కానీ మనుషులు విర్రవీగుతూ ఉంటారు, ఇదంతా నాదే అనుకుని. ఎప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఏం చేయలేరు. అసలు రోమన్లకి యూదా వాళ్ళకి ఒకరంటే ఒకరికి పడదు. అయినా కూడా వీళ్ళిద్దరూ కలిసి యేసుక్రీస్తుని సిలువేసేశారు. అప్పుడు సైతాన్ గట్టిగా నవ్వుకున్నాడంట, అయిపోయింది, యేసుక్రీస్తుని నేను చంపేశాను, యూదా వాళ్ళని వీళ్ళని కలిసి. అంటే ఒకరికి పడ ఒకరికి గిట్టకపోయినా కలిసిపోయి యేసుక్రీస్తుని చంపేస్తే బాగా సంబరపడతా ఉంటే 3వ దినాన్ని ఏమైంది? యేసుక్రీస్తు పునరుత్థానం అవుతూనే మళ్ళీ ఓడిపోయాడు. సాతాను గెలిచాను అనుకున్నది తాత్కాలికమని గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఏదన్నా నువ్వు గెలిచావు అనుకుంటే అది తాత్కాలికం, ఏమీ లేవు. ఈ వ్యర్థమైన అల్లర్లు, ఈ వ్యర్థమైన పనికిరాని ఆలోచనలు చూసి ఆకాశమందు ఆసీనుడగవాడు ఏం చేస్తున్నాడంట? నవ్వుతున్నాడంట. ఒక రోజు వస్తుంది, ఈరోజు నువ్వు ఎన్నో బాధలు పడవచ్చు, నేను ఎంతోమంది హింసిస్తూ ఉండొచ్చు, నువ్వు నవ్వే రోజు వస్తుంది, దేవుడు నీకు విజయం ఇచ్చే రోజు వస్తుంది. దావీదు దేవుడు ఇలా నవ్వడానికి 3 కారణాలు చెప్పాడు. 4వ వచనమే కంటిన్యూ చేస్తున్నాను. దేవుడు నవ్వుతున్నాడు అంటే ఏమైనా సంతోషించి నవ్వుతున్నాడా? కాదు. వాళ్ళు చేసే వ్యర్థ ప్రయత్నాలను చూసి దేవుడు నవ్వుతున్నారు. అరే బాబు, మీరేమి చేయలేరురా, నేను దేవుడిని, మీరు బట్టి మనుషులు, మీరు సాతాను పక్కన చేయరు. ఆ సాతాను ఎవడు? ఆదాము తోటలోంచి బయటికి వెళ్ళగొట్టబడినవాడు. వాడిని నమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు వాడిని నమ్ముకుని మేము దేవునికి వ్యతిరేకంగా మేము బతకగలుగుతాం అనుకుంటున్నారు. ఆ పరిస్థితి చూసి దేవుడు నవ్వుతూ ఉన్నాడు. 5వ వచనంలోకి రండి. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపచేయును. ఇది 3000 సంవత్సరాల కిందట రాశాడు కదా, ఇంకా జరగలేదు ఇది. ఆయన ఉగ్రుడై వారితో పలుకున, భూరాజులతో, ప్రచండ కోపం అంట, మామూలు కోపం కాదండి, అది వారిని తల్లడింపజేయాలి. ఇది భవిష్యత్తులో జరిగే ప్రవచనం. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా 3000 సంవత్సరాల కిందట రాయబోయాడు. ఇది ఈ 2020 తర్వాత ఎప్పుడన్నా నెరవేరవచ్చు ఈ వచనం. ఎలాగుంటుందంటే
యెహోవా దినం అనేది ఒకటి వస్తుందండి. పాత నిబంధనలో చాలా చోట యెహోవా దినం అని రాయబడింది. యెహోవా దినం అనేది వస్తే గాఢాంధకారం కమ్ముకుంటే మనుషులందరూ గుడ్డి వాళ్ళ నడుస్తారంట. వారి రక్తము దుమ్ములా కారిపోతుందంట. వారి మాంసం పెంటవలే పారవేయబడుతుందని వాక్యం చెప్తా ఉంది. యెహోవా దినము, ప్రచండ కోపమైన దినము ఒకరోజు వస్తుంది. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యం నుండి కొండల గుహలలోను బండల బీటల్లోనూ దూరుతారు. అందరూ కొండల గుహల్లో బండల బీటల్లోకి దూరుతారంట. యెషయా 2:20 రాయబడి ఉంది. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండలలోను గుహలలోను బండ సందులను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రె పిల్లవాని యొక్కయు మహా ఉగ్రత దినం వచ్చెను. దానికి తాళ జాలిన వాడేవాడు. మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతాలతోనూ కొండలతోనూ చెప్తారని. చూడండి, మహాదినం వచ్చినప్పుడు రాజులు మొదలుకొని సామాన్యుల వరకు కొండ గుహలో మీరందరూ మా మీద పడండి. అక్కడ గొర్రె పిల్ల ఉగ్రత అంట. గొర్రె పిల్ల అంటే ఇప్పుడు అందరూ ఏమంటారు తెలిసిన క్రిస్టియన్స్ని, వీళ్ళు గొర్రెలు అని చెప్తున్నారు. ఇదే గొర్రె పిల్ల ఉగ్రత అంటే కొదమసింహాల్లాగా అయిపోతాయి గొర్రెలన్నీ. మనం కూడా అంతా కొదమసింహాలం. మనం కొంతకాలం ఈ భూమి మీద మనం గొర్రెలుగా బతికామని అన్యులు మనం హేళన చేయొచ్చు, కానీ ఒకరోజు మన ఉగ్రత తాళలేక కొండల్ని బండల్ని మీద పడమని మమ్మల్ని దాచేయమని అడిగే పరిస్థితి వస్తుందంట. అలాంటి పరిస్థితి చూసి దేవుడు నవ్వుతాడండి. దేవుడు నవ్వే రోజు వస్తుంది. మనందరం కూడా నవ్వే రోజు అంటే ఏంటి? నువ్వు సంతోషంగా ఉన్నావంటే నవ్వుతున్నట్టే కదా. సంతోషంగా ఉన్నప్పుడే కదా నవ్వేది. ఎప్పుడు కూడా జీవితంలో సంతోషం లేదనుకోవద్దండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఒకరోజు ప్రపంచమంతా మనల్ని చూసి గుండెలు బాదుకునే రోజు వస్తుంది. 6వ వచనంలోకి పోదాం. నేను కొంచెం స్పీడ్గానే పోతున్నాను, ఎందుకంటే ఈరోజు లేట్గా మొదలుపెట్టామని. 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఏదండి సీయోను పర్వతం అంటే? యెరూషలేమే. యెరూషలేంలోనే ఉంది సీయోను పర్వతం. అంటే ఇది 2 రకాలుగా చూసుకోవచ్చు. దేవుడు 2వ రాకడలో సీయోను పర్వతం మీద అడుగు పెడతాడు. అక్కడి నుంచి ఈ భూమిని ఇప్పుడు జరగబోతుంది 3వ దినాన్ని ఉన్నామని గతంలో చెప్పాను నేను. ఈ 3వ దినంలో ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు సీయోను పర్వతం మీదకి వస్తాడు. యెరూషలేములో ఉండి భూమిని అంతటిని, ఈ ప్రపంచాన్ని అంతటిని 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఒకటి. రెండోది, ఇక్కడ ఏముంది? సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసినాను. పరలోకపు యెరూషలేము భూమి మీదకి దిగి వస్తుందని ఉంది ప్రకటనలో చూసినట్లయితే. ఆ యెరూషలేము కూడా రాజు ఎవరు? యేసుక్రీస్తే. 1000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసిన తర్వాత యెరూషలేము పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆ యెరూషలేముని నిత్యము పరిపాలన చేసేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఇది కూడా భవిష్యత్తులో జరగబోతుంది. ఈ సత్యాన్ని తెలియని అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? నేనే పరిపాలన చేయాలి. అమెరికా అగ్రరాజ్యం, ప్రపంచ దేశాలన్నీ నా గుప్పిట్లో ఉండాలా. రష్యా అగ్రరాజ్యం, అందరూ నా గుప్పిట్లో ఉండాలా. డ్రాగన్ అంటే సైతాన్ను గుర్తుగా ఉన్న చైనా ఇప్పుడు రష్యాని అమెరికాని వెనక్కి నెట్టి నేనుండాలి. ఇట్లా పోటీలు పడుతూ ఉన్నారు. ఇవన్నీ చూసి భూరాజులు విర్రవీగుతూ ఉంటే పరలోకముందున్న మన తండ్రి ఏం చేస్తున్నాడండి? నవ్వుతూ ఉన్నాడంట. దేవుడు నవ్వుతూ ఉన్నాడు అన్నది ఇక్కడే ఉంటుంది. కీర్తనలో 1-2 చోట్ల మాత్రమే రిఫరెన్స్ ఉంటాయి. బైబిల్ అంతా ఎత్తుకున్న దేవుడు నవ్వే సీన్లు ఎక్కడ లేవు. ఇదే ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న రాజులన్నీ ఓడిపోయే సమయంలో మాత్రము చేస్తుంది. దేవుడు క్రీస్తును రాజుగా చేయాలన్న తన ఉద్దేశాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఇది ఈరోజు మనము ముఖ్యంగా ధ్యానం చేయాలనుకో. దేవుడు నవ్వుతాడు. ఎందుకు? భూరాజులు ఆయనకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నారు. ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళందరినీ కూడా వాడగడతాడు. మనము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా మీకు నేను ముగించేస్తాను. మళ్ళీ మీరు ఈ అధ్యాయం అంతా ఎప్పుడు ధ్యానం చేస్తారో తెలియదు కనుక 7వ వచనంలోకి రండి. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను. ఎవరు ఆయన కుమారుడు? యేసుక్రీస్తే కదా. నేను నిన్ను కని ఉన్నాను అంటే ఏదో బెత్లెహేంలో యేసుక్రీస్తు పుట్టినందుకు కాదు, కానీ యేసు పునరుత్థాన సజీవుడిగా వచ్చి తండ్రి సింహాసనానికి ఎక్కిపోయాడండి. ఆయన యేసుక్రీస్తు చనిపోయి పునరుత్థానుడై తండ్రి సింహాసనానికి ఎక్కినప్పుడు నువ్వు నా కుమారుడివి, నేనే కని ఉన్నానని చెప్పేసి దేవుడు తన కుమారునితో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనంలోకి రండి. నన్ను అడుగుము,
జనములకు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. ఇచ్చేదేంటి? యేసుక్రీస్తే దేవుడు. భూమిని దానిలో ఉన్నటన్నిటికీ న్యాయమైన హక్కుదారుడు యేసు ప్రభువే. ఆయన ఇంకా తన వారసత్వాన్ని తీసుకోలేదండి. 1000 సంవత్సరాల పరిపాలనలో ఈ భూమి అంతా ఆయన కంట్రోల్లోకి వస్తుంది. ఆ తర్వాత ఇంకా రాజులు అంటే ఎవరు లేరు. అది 1000 సంవత్సరాలు అయిపోతూనే సాతానుతో యుద్ధం జరుగుతూనే మళ్ళీ పరలోకపు యెరూషలేములోకి మనందరం భూమి మీదకి వచ్చినప్పుడు అందులో మనం ప్రవేశిస్తాము. దేవుడు నిత్యం కూడా మనల్ని పరిపాలన చేస్తాడు. 9వ వచనంలోకి రండి. ఇనుప దండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఈ రాజకీయ నాయకులందరినీ చెల్లాచెదురు చేసేస్తాడు. జనాలన్నింటిలో తిరుగుబాటు శక్తులన్నింటినీ తుతినీలుగా చేసేస్తాడు. ప్రపంచాన్నంతటినీ దేవుడు పూర్తిగా ఆధీనంలోకి వస్తాడు. ఇది కూడా భవిష్యత్తులో త్వరలోనే నెరవేరబోతుంది. 10వ వచనం. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధవనందుడి. అందుకే ఇంకొక అవకాశం ఇస్తున్నాడండి దేవుడు చివరిగా ఈ రాజులకి, భూపతులందరికీ, అంటే భూరాజులకి, ఈ దేశ ప్రధానులకి, ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లందరికీ. క్రీస్తు రాజు గనక ఆయనకు లోబడుతూ సేవ చేస్తంలోనే నిజమైన జ్ఞానం ఉంది, భయం ఉంది, భక్తి ఉంది, ఆనందం ఉంది. ఈ మూడింటి కలయికే. నీ జీవితంలో భయం ఉందా? భక్తి ఉందా? ఆనందం ఉందా? అదే జ్ఞానం అండి. ఈ మూడు లేనిదే నీలో జ్ఞానం ఉన్నట్టు కాదు. బుద్ధిహీనుడు అనుకుంటాడు నాకు జ్ఞానం ఉంది, దేవుడు లేడు అని. అదే అజ్ఞానం. వాడికి తెలియదు అజ్ఞానం అని. పిచ్చోడికి తెలుస్తుందా? పిచ్చోడికి తెలియదు. అట్లా ఈ అజ్ఞానులకి అజ్ఞానులని వాళ్ళకి తెలియదు. 11వ వచనం చదువు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుగుచు సంతోషించు. చూడు, ఏంది నీకు భయం వేసినప్పుడు సంతోషిస్తావా? ఏంది ఇది? ఎట్లా ఉంది వాక్యం? గడగడ వణుగుచు సంతోషించుడు. ఎట్లా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నువ్వు అంటే నీ రక్షణ గడగడ వణుకుచు కాపాడుకోవాలి. రక్షణ ఎప్పుడన్నా వెళ్ళిపోతుంది. చిన్న పాపంతో నీ రక్షణ అంతా వెళ్ళిపోతుంది. కనుక మీరు ఏం చేయాలంటే భయము, భక్తి, ఆనందం ఈ మూడు రావాలంటే దేవుని యందు మీరు భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. 12వ వచనం చూడండి. లేకపోతే ఏమవుతుందో చెప్పి ఆయన ముగిస్తాడు. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. ఆయన కోపం త్వరగా రగులుకొనునంట. ఎప్పుడు రగులుకుందండి? భూమి పుట్టి 6000 సంవత్సరాలు అయిపోయిందని చెప్పాం మనం పోయినసారి వచ్చినప్పుడు. 7000 సంవత్సరంలో మన అందరం ఉన్నాం. ఇదే 3వ దినం అని కూడా అనుకున్నాం. ఇన్ని సంవత్సరాలు ఉన్నవాడు ఇంకా త్వరగానే ఆయన కోపము రగులుకుంటుంది. కుమారుని ముద్దు పెట్టుకోవాలంట. యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవడం అంటే మనకి ఇష్టం వచ్చిన వాళ్ళు ముద్దు పెట్టుకుంటాం. మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళు ముద్దు పెట్టుకుంటాం. చిన్నపిల్లలు కనపడుతూనే ముద్దు పెట్టుకుని, ఎందుకు? మనకు ప్రేమ పుట్టుకొస్తుంది. యేసుక్రీస్తుని ప్రేమించాలా? లేదంటే దేవునికి ఏమొస్తుందంట? కోపం వస్తుందంట. అంటే ఇది ఎందుకు రాయబడిందంటే పురాతన కాలంలో, పూర్వకాలంలో ప్రేమకు గుర్తుగా ముద్దు పెట్టుకునేవారు. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే గౌరవ మర్యాదలు ఇచ్చినట్టు అనమాట. యేసుక్రీస్తుని గౌరవించినట్టు. ఒక రాజును ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అంటే మనకి ప్రేమ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే ఆయనకి వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటునంతటిని మారింపి ఆయన్ని మన రాజుగా స్వీకరించడం అన్నది అర్థం వస్తుంది. చూశారు కదా సంగమ, దేశాల పాలకులందరినీ చూడండి. ఈరోజు మీరు ఈ వాక్యం విన్నారు, ఈ 12 వచనాలు అనుకోవద్దండి. ఇది ఈ 2వ రాకడ వచ్చే వరకు ఉన్న ప్రవచనాత్మకమైన వాక్యం. మీరు మళ్ళీ ఒకసారి చదువుకోండి. మరి ఈ లోకమంతా కూడా దుష్టుని సంబంధంలో ఉందండి. దుష్టుని యందు ఉంది. ఈ లోకమంతా దుష్టి యందు ఉందని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనము ఈ లోకంలో దుష్టలోకంలో ఉన్నా కూడా మనము ఆ దుష్టత్వాన్ని మనము రాకుండా మనం కాపాడుకోవాలి. సమాధానకర్తయగు దేవుడు సాతాన్ని నీ కాళ్ళ కింద నా కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కించే రోజు త్వరలో రాబోతుంది. ప్రకటన 11:15 అందరూ తీయండి. ఈ ఒక్క వచనం మాత్రం నేను ముగిస్తాను. 12. ప్రకటన 11:15 వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు, ఎన్నవ దూత? 7వ దూత. చూడండి, కడబోరు ఊదినప్పుడు మనం లేగుస్తాం అనుకోదండి. కడబోరు వేరే, సంఘం ఎత్తబడిన దానికి గుర్తు, అది సంబంధం లేదు. ఇది వేరే. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ప్రభు అంటే యెహోవా,
ఆయన క్రీస్తు రాజ్యం, క్రీస్తు అంటే కుమారుని రాజ్యము, ఆయన యుగ యుగముల వరకు ఏలునందండి. ఇదే ముగింపు. కీర్తన 2వ అధ్యాయానికి ముగింపు ఏమిరా అంటే ఆలోచనలు, వ్యతిరేకమైన అల్లర్లు, దేవునికి వ్యతిరేకంగా చేసే ముగింపు ఏమంటే యుగ యుగాలు కూడా యేసుక్రీస్తే ఈ భూమిని పరిపాలించబోతున్నాడండి. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క. 2వ అధ్యాయాన్ని నేను ఎందుకు ధ్యానం చేయాలనిపించిందంటే ఈరోజు నాకు మనం బైబిల్ చదువుతాము. 1వ అధ్యాయం అందరికీ తెలుసు కదా, అందరూ కంటతపాడని చెప్పి దుష్టుల ఆలోచన చెప్పున్నాడు పాపుల మార్గం పాపహాసులు. 2వ వచనం ఎవరు చదవరు, 2వ అధ్యాయం ఎవరు చదవరు, అసలు చదివితే ఏం అర్థం కాదు. 12 వచనాల్లో ఎంత ఉంది, ఎన్ని దేశాల గురించి రాశాడు, ప్రపంచం అంతా గతంలో ఎలాగుంది, దావీదు సౌలు పరిపాలించేప్పుడు ఇప్పుడు అంతా ఒకే రకంగా ఉంది. ఇదే ప్రవచనము. ఇలాంటి రాజ్యంలో మనం ఉండగా వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోండి. మీరందరూ కూడా దేవుని నింపుకోండి. యవనస్తులారా మీకు చెప్తున్నాను, వాక్యం మీ జీవితంలో లేదు. నేను రోజుకి 4 గంటల సేపు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాను. నేను అంటే అదేనే కాదు, మిగతా సమయంలో ఎంతసేపు చేస్తానో లెక్క పెట్టను. కూర్చొని ఒక ప్లేస్లో 4 గంటలు కనీసం ధ్యానం చేస్తాను నేను. ఎంత సమయం ఉన్నా కూడా ఆ 4 గంటలు లేదు, దేవుడిదే 4 గంటలు. మీరు వాట్సాప్కి ఇస్తున్న టైంలో దశంభాగం దీనికి ఇస్తే కూడా 1 గంట సేపు ఉంటుంది. 12 గంటల వరకు వాట్సాప్లు చూస్తున్నారు కదా, 10 గంటలకు క్లోజ్ చేయండి. 11 నుంచి 10 గంటల నుంచి చదవండి, వెంటనే నిద్ర వచ్చేస్తుంది మీకు వాక్యం. మీరు మీ జీవితాల్లో కనీసం 1 గంట సేపు వాక్యం ధ్యానం చేయండి. ధ్యానం చేయకపోతే మీకు అర్థం కాకపోతే అర్థమయ్యే అంశాలు మాత్రమే చదువుకోండి. యవనస్తులకు చెప్తున్నాను, విన్సెంట్ బైబిల్ అని మీరు సెర్చ్ అని కొట్టుకుంటే మీకు ఏ రిఫరెన్స్ కావాలన్నా దొరుకుతుందండి. దయచేసి అందరూ అది యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఏది విన్సెంట్ బైబిల్ సెర్చ్ అని ఒక యాప్ తీసుకోండి. మీకు ప్రతి రిఫరెన్స్ మీరు అందరూ ఏం కావాలో టైప్ చేస్తే బైబిల్లో ఉన్న రిఫరెన్స్లు అవే ఎతికిస్తుంది. ఇలాంటి యాప్లు కూడా మీరు వాడుకొని వాట్సాప్ల బదులు చేయండి. ముఖ్యంగా చెప్పేది ఏమంటే 2వ అధ్యాయం చదివాను, దేశాలన్నీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి, అది గురించి మాట్లాడొద్దండి. నువ్వు దేవునికి వ్యతిరేకంగా నీలో అల్లరాతో కూడిన ఆటపాటలు ఉన్నాయా, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీలో ఉన్నాయా, అవన్నీ తీసి దేవుడు చెప్పినట్లుగా కుమారుని ముద్దు పెట్టుకోండి. యేసయ్యను ప్రేమించడం మొదలుపెట్టండి. ఈ లోకాన్ని ప్రేమించడం మీరు మానేసేయండి. మీ అందరికీ కూడా మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ బంధువుల్లో అందరికీ కూడా దేవుని యొక్క సమాధానం నిలిచి ఉండును గాక. ఆమేన్. మీ వాక్యాన్ని నాకు ఇక్కడ చెప్పేకి అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను.